అని వదులు నన్ను. ఆలియా అసలు నువ్వు ఏం చేస్తున్నావు? అని నన్ను వదులు. తను నా సంతోషాలన్నింటినీ లాక్కుంది, నేను తన కుటుంబ సంతోషాలు లాక్కుంటాను. ఇప్పుడే వెళ్ళి నేను అందరి ముందు చెప్పేస్తాను తను ప్రవీణ్ తో కలిసి. ఆలియా నువ్వు అలా చేయడానికి వీల్లేదు. నువ్వు తన కుటుంబానికి ఏమీ చెప్పకూడదు, అర్థమైందా? ఎందుకు ఏమీ చెప్పకూడదు అన్నయ్య? ఎందుకు చెప్పకూడదు? ఆయన తన కోసం నువ్వు నీ చెల్లెల్ని ఆపుతున్నావా? నన్ను చీట్ చేసింది, తన కోసం నన్ను ఆపుతున్నావా? ఈ రోజు నీకు నీ చెల్లెలి కంటే ఆ అమ్మాయి ఫ్యామిలీ గౌరవమే ఎక్కువైపోయింది కదన్నయ్య. మా అన్నయ్యకి ఏమైంది అసలు? మా అన్నయ్య అయితే తన ఫ్యామిలీ కోసం ప్రపంచాన్ని ఎదిరించాడు, కానీ ఈ రోజు ఈ ప్రజ్ఞ ఫ్యామిలీ కోసం తన ఫ్యామిలీని వ్యతిరేకిస్తున్నాడు. ఒక్కసారి నన్ను అడిగావా అలియా నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు? అరే ఓకే ఆర్ నాట్ అని నువ్వు మారిపోయావన్నయ్యా, నువ్వు మారిపోయావు. ఆ కళ్ళు చూడ వల్ల మారిపోయావు. తన గురించి ఆలోచిస్తున్నావు, నీ చెల్లి గురించి కాదు. జస్ట్ షట్ అప్ ఆలియా. నేను ఎవరి గురించి ఆలోచించట్లేదు, ఎవరి వైపు నిలబడడం లేదు. నేను ఆలోచిస్తున్నది కేవలం మన నాన్నమ్మ గురించే. మన నాన్నమ్మ ఏ మాత్రం బాధపడ్డాది నేను అస్సలు భరించను. ఐ కెన్ నాట్, అండ్ యు నో దట్. నీ పెళ్లి జరుగుతుందని నాన్నమ్మ చాలా సంతోషంగా ఉంది. నువ్వు నీ మనసులో కోపం అంతా బయట పెడతావు, కానీ తన మనసు షాక్ నస్సలు తట్టుకోలేదు ఆలియా. తన కోడలు తన కాబోయే అల్లుడితో కలిసి పారిపోయిందంటే నమ్మలేదు. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీవన్, ఐ ఓన్లీ కేర్ అబౌట్ మై నాన్నమ్మ. అయితే నన్ను ఏం చేయమంటావు? నేను నా కళ్ళు చూడు వదిలేయాలా? చెప్పు, ఆ కళ్ళు చూడు వదిలేయాలా? ఆ కళ్ళు చూడు నా ప్రవీణ్ణి మండపం నుంచి తీసుకుని పారిపోయినా సరే నేను జరుగుతున్నా ఈ తమాషానంతటిని చూస్తూ చేతులు కట్టుకుని చప్పట్లు కొడతాను. ప్లీజ్ కీప్ క్వైట్ ప్లీజ్. నేను ఇక్కడే ఉన్నాను కదా, ఇప్పుడు ఏం చేయాలి ఏంటో నేను ఆలోచిస్తాను. జస్ట్ రిలాక్స్. ప్రజ్ఞ, యు ఆర్ ఫినిష్డ్. నేను ఊహించలేని పనిని నువ్వు ఈరోజు చేసి చూపించావు. ఇప్పుడు నేను నీకు ఏం చేసి చూపిస్తానంటే దాని గురించి నువ్వు కనీసం కలలో కూడా ఊహించుండవు. నువ్వు ఎక్కడున్నా సరే నా నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. ఇదంతా ఎలా జరిగింది? తను ఐ మీన్ అభిషేక్ ప్రేమ్ మెహ్రా అయితే ఢిల్లీలో ఉన్నాడు కదా, ఇక ఆ ప్రజ్ఞ బంగ్లాలో ఉంది. మరి తనకి ఇదంతా ఎలా తెలిసింది? దిస్ ఇస్ ఇంపాసిబుల్. ఇప్పుడు తన ప్రాణాలతో వదిలిపెట్టడు. నేను ఒక ఆడదాన్ని కూడా ఆలోచించడు. అలియా నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావా? ప్రజ్ఞ మన ముగ్గురిని చంపడానికి ప్లాన్ చేసింది తను. మనం ఇక్కడ కూర్చొని తన్ని చంపడానికి ప్లాన్ చేస్తున్న టైంలో తను మన ముగ్గురిని చంపడానికి ప్లాన్ చేసింది తను. ఆ ప్రజ్ఞ ఎంత తెలివైంది, బట్ కానీ తను ఇదంతా ఎలా చేసింది? ఇదంతా వదిలేయాలి. ఇప్పుడు నా పరిస్థితి అంటూ అదే ఆలోచించను. నువ్వు ఎలా మాట్లాడుతున్నావంటే ఈ రికార్డింగ్ లో మొత్తం నువ్వు ఒక్కదానివే ఉన్నట్టు. ఆ రికార్డింగ్ లో మనం ముగ్గురు ఉన్నాం కదా. నేను అభి ముందు ఇంట్లో నుంచి పంపించేశాడు కదా, తర్వాత ఇండియా నుండి ఇప్పుడు నిన్ను వరల్డ్ నుండి పంపించేస్తాడా? నీతో అన్ని బంధాలు తెంచేసుకున్నాడు తను. ఇప్పుడు అంతకంటే నేనేం చేస్తాడు చెప్పు? నీకు ఎలాంటి నష్టం కలగలేదు, నష్టం నాకే జరిగింది. రియలీ? తను ఈ ప్లాన్ మొత్తంలో నేను నీతో ఎందుకు చేతులు కలిపిన తెలుసా? నేను మళ్ళీ ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వచ్చు కదా అని. ఇప్పుడు నేను 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 ఆ ఇంట్లోకి వెళ్ళడం కుదరదు. నీదే ఉంది. నువ్వైతే నీ బ్యాగ్ ని ప్యాక్ చేసుకుని ఢిల్లీలో ఉన్న నీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతావు. ఇదంతా తెలిసిన తర్వాత నా ఫ్యామిలీ కూడా నన్ను వాళ్ళతో పాటు ఉండనివ్వరు. నీతో పాటు నేను కూడా రోడ్ మీద పడ్డాను. నాకెక్కడ పని కూడా దొరకదు. అభి నన్ను మొత్తం ఇండస్ట్రీలో ఇన్సల్ట్ చేస్తాడు. అప్పుడు నన్ను మోడల్ గా కాదు, ఎవరు జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా తీసుకురాబెట్టాను. ఇప్పుడు మన విషయంలో ఏం జరగాలో అదే జరుగుతుంది. బట్ ఐఎమ్ టెల్లింగ్ యు, తను ఆ ప్రజ్ఞకి జరిగేది మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. ఒకవేళ తను మన లైఫ్ ని నాశనం చేసేసి ప్రశాంతంగా జీవించచ్చు అనుకుంటే అలా ఎప్పటికీ జరగనివ్వను నేను. నాకు అసలు ఇది అర్థం కావట్లేదు. ప్రజ్ఞ ఇదంతా ఒంటరిగా ఎలా చేయగలిగింది? ఒకవేళ అభి కూడా ప్రజ్ఞతో కలిసి లేడు కదా, ఎలా ఉంటాడు తను? ఐ మీన్ నీకు నువ్వే స్వయంగా చెక్ చేసి చెప్పావు కదా నాకు, అభిషేక్ ప్రేమ్ మెహ్రా ఢిల్లీకి వెళ్ళాడు, ప్రజ్ఞ అక్కడ ఆ బంగ్లాలో ఉంది అని. అలాగే నిఖిల్ కూడా చెక్ చేశాడు కదా ఆ బంగ్లాలో ప్రజ్ఞ ఒంటరిగా ఉందని. తను ఐఎమ్ ష్యూర్ ఆ ప్రజ్ఞ అభిషేక్ ప్రేమ్ మెహ్రాకి ఆ వీడియోని మొబైల్ ద్వారా పంపించేసి ఉంటుంది. అతను అక్కడ ఆ వీడియోని మొత్తం చూసేసి ఉంటాడు. తను చాలా తెలివైంది. తను నేను ముందు నుండి చెప్తూనే ఉన్నాను ప్రజ్ఞ నుండి ఆ మొబైల్ లాక్కుని దాన్ని పగలగొడదామని, కానీ లేదు. మీరు ఆ మొబైల్ కన్నా ప్రజ్ఞని చెప్పడమే ముఖ్యం అనుకున్నారు. డోంట్ బ్లేమ్ us తను. మేము ఏదో ఒకటి చేసాం. నువ్వేం చేసావా? ఐ మీన్ అక్కడే ఉన్నావు కాబట్టి అడిగావు. నువ్వు తెలుసుకుని వాళ్ళిద్దరు ఎక్కడున్నారో చెప్పు అని నువ్వే కదా తెలుసుకొని మాకు చెప్పావా? ఆ తర్వాత ఏం చేసావు? అక్కడికి వెళ్ళి పడుకున్నావు. అరే ఏంటి పడుకున్నాను? నేనే కదా అంతా తెలుసుకున్నాను. నేనే కదా మీ ఇద్దరికి చెప్పాను అభి ఢిల్లీలో ఉన్నాడు, ప్రజ్ఞ మెయిన్ రోడ్ లో ఉన్న బంగ్లాలో ఉందని. ఒకవేళ నువ్వు మాకు ముందే చెప్పుంటే ఈ పాటికి మొత్తం అంతా పూర్తయిపోయి ఉండేది. ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇదే మాట నేను కూడా చెప్పగలను. నిఖిల్ నువ్వు కలిసి ప్రజ్ఞని చంపేస్తుంటే మనకి పరిస్థితి వచ్చేదే కాదని. ప్రజ్ఞని చంపడానికి నిఖిల్ వెళ్ళాడు, నేను కాదు. అవును, కానీ నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడదు. తను ఇక్కడ నిలబడి గొడవ పడ్డం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇక నువ్వు మాట్లాడటం మానే నా బుర్ర పనిచేయడం లేదు. నన్ను కాస్త ఆలోచించి నువ్వు ఏం చేయాలి?
నానమ్మకి ఫోన్ చేసి కూడా చెప్పడం కుదరదు. ఆవిడ ఇప్పటికే చాలా కంగారుగా ఉన్నారు. ఒకవేళ ఇది చెప్పా ఫోన్ లిఫ్ట్ చేస్తాడేమో. తన్నే అంటారు నిజమైన ఫ్రెండ్ అని. నా ప్రతి కష్టంలో, నా ప్రతి సంతోషంలో అందరికంటే ముందు తానే నిలబడతాడు. హలో అభి, చూడు, నాకు తెలిసి నువ్వు చాలా బిజీగా ఉన్నాను, కానీ ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి విను. మాటలన్నీ పూర్తయిపోయాయి మై ఫ్రెండ్. జరిగిందేదో జరిగిపోయింది, జరగాల్సిందేదో తప్పక జరుగుతుంది. కానీ ఏం జరిగినా అంత మంచి జరుగుతుంది, ఎందుకంటే ప్రవీణ్ లాంటి మంచి స్నేహితుడు నాకు తోడుగా ఉన్నాడు. నీ కోపం వచ్చినా సరే ఈ మాట చెప్పి తీరాల్సిందే. జీవితంతో నేను నీకు ఎంతో రుణపడి ఉంటాను. ఏం మాట్లాడుతున్నావు? ఏమి రుణం అభి? చూడు, నాకు నిజమంతా తెలిసిపోయింది. ప్రజ్ఞ పోరాటంలో నువ్వు తనకి తోడుగా ఉన్నందుకు నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నా అయిన వాళ్ళే నాకు శత్రువులుగా మారిపోయారు, కానీ నువ్వెప్పుడూ నా చేయి వదలలేదు ప్రవీణ్. నేను ప్రజ్ఞ సంతోషంగా ఉండడం కోసం నువ్వు నీ లైఫ్ గురించి కూడా ఆలోచించలేదు. అభి, ఒక్క నిమిషం చూడు, నువ్వు ముందు నేను చెప్పేది విని, ఆ తర్వాత నేను పెద్దవాడిని, అందుకని నేనే ముందు మాట్లాడతాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు నా ఫుగ్గి దక్కింది, అలాగే ఇక అది నీ వల్ల నానమ్మ వల్లే దక్కింది. మీ ఇద్దరూ తనకి తోడుగా ఉంటూ ధైర్యం చెప్పారు. ఆ ఆలియా ఇంకా నిఖిల్ తన్నుకి తోడుగా ఉంటూ సహాయం చేశారు, కానీ నువ్వు ఇంకా నానమ్మ ప్రజ్ఞకి సహాయం చేశారు. తనకి తోడుగా ఉన్నారు. ప్రజ్ఞను నాకు దూరం చేయడానికి వాళ్ళు ఎంతగానో ప్రయత్నం చేశారు, కానీ నువ్వు నన్ను ప్రజ్ఞని ఎప్పుడూ వేరు కానివ్వలేదు. నువ్వు నీ బుల్బుల్ని కోల్పోయినా కూడా నన్ను, నా ప్రేమని ఒకటి చేసావు ప్రవీణ్. అన్నిటికంటే విలువైంది ఇదే ప్రవీణ్, నీ స్నేహం. నాకు అన్నిటికంటే ఎంతో విలువైంది. నేను నీకు థ్యాంక్ యూ మాత్రం అస్సలు చెప్పను. ముందు నేను కలుస్తాను, దగ్గర తీసుకున్న తర్వాత. అభి, నేను చెప్పేది విను, ముందు నన్ను మాట్లాడివ్వు. చూడు చూడు, నాకు తెలుసు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని. నువ్వు వదిన ఒకటే పేరని నేను కూడా ఇదే కోరుకున్నాను. చాలా సంతోషంగా ఉంది, కానీ అభి నేను నీతో ఎందుకంటే ఇంపార్టెంట్ విషయం ఒకటి మాట్లాడాలి. చూడు ప్రవీణ్, నేను ప్రజ్ఞ ఒకటి కావడం కంటే ఇంపార్టెంట్ విషయం ఇంకే ఉంటుంది చెప్పు. అభి, ఆలియా తన్ను నిఖిల్ ప్రజ్ఞ వదిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు వదిని చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏంటి? అవునభి, నేను ఇప్పుడే ఆలియా తన్నులు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆ నిఖిల్ ఈ పాడి గెస్ట్ హౌస్కి వచ్చుంటాడు. వాళ్ళు ఏదో ఒకటి చేసి ప్రజ్ఞ వదిన కార్ని ఏదో చేయాలనుకుంటున్నారు. బహుశా బాంబు పెడతారేమో, లేకపోతే కార్ బ్రేక్ ని ఫెయిల్ చేయొచ్చేమో. నువ్వు ఏదో ఒకటి చేసి తన కారు ఎక్కకుండా ఆపాలి అభి. ఈ ఒక్క పని చేయి చాలు. హలో అభి. అభి, నేను చెప్పేది విన్నావు నువ్వు? చూడు, నేను గెస్ట్ హౌస్ కి వెళ్తున్నాను, కానీ నీకు ఒకవేళ గెస్ట్ హౌస్ నెంబర్ తెలుసుంటే, అక్కడ ఎవరైనా తెలుసుంటే అక్కడికి ఫోన్ చేసి ప్రజ్ఞావతికి చెప్పు, ఏది ఏమైనా సరే కారు ఎక్కకుండా ఉండాలని. చూడు అభి, ఒకవేళ తన కారులో కనుక కూర్చుందంటే అప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియదు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు ఏదో ఒకటి చేసి నెంబర్ తెలుసుకుని ఏదో ఒకటి చెయ్యి అభి, త్వరగా, కానీ ప్లీజ్. డోంట్ వరీ ప్రవీణ్, నేను తనకి చెప్తాను. కారు ఎక్కకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ అభి. అరే ప్రవీణ్, థ్యాంక్ యూ అయితే నేనే నీకు చెప్పాలి. జీవితంలో ఈరోజు నువ్వు నాకు మళ్ళీ మర్చిపోలేని పెద్ద సహాయం చేశావు. నేను నీకెంతగా రుణపడిపోయానంటే, ఒక్క లైఫ్లో నీ రుణం తీర్చుకోవడం చాలా కష్టం. మళ్ళీ జన్మలోనే తీర్చుకోవాల్సి ఉంటుంది, కానీ వచ్చే జన్మలో మాత్రం నువ్వు నాకు బ్రదర్ లాగే పుట్టాలి. ఒకవేళ కావాలంటే నాకు అన్నయ్యగా అయినా పుట్టు, పర్వాలేదు, కానీ బ్రదర్గా అయితే పుట్టాలి ప్లీజ్. అలాగే అభి, తప్పకుండా నువ్వు అన్నట్టే జరుగుతుంది, కానీ నువ్వు ముందు ఒక్కసారి ఫోన్ చేయ అభి, ప్లీజ్. అరే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు నాకు చెప్పేశావు కదా. నేనున్నంత వరకు ప్రజ్ఞకేమీ జరగనివ్వను. ఐ ప్రామిస్ యూ. థ్యాంక్స్. నువ్వు త్వరగా ఫోన్ చేయలోగా నేను గెస్ట్ హౌస్కి రీచ్ అవుతాను, ఓకే? నువ్వు ప్రజ్ఞ దగ్గరికి చేరుకునే లోపు నేను ఎక్కడికో వెళ్ళిపోతానేమో అనిపిస్తుంది ప్రవీణ్. రాబిన్, భగవంతుడా,
అమ్మమ్మా ఏమైంది? మీరెందుకు నిలబడిపోయారు? అర్చన చూడు, అభి ఫోటో ఎలా పగిలిపోయిందో. సరళా, హ్మ్. అందరూ టెన్షన్ నువ్వు జబ్బని ఎందుకు అనుకుంటారో తెలీదు. కానీ నా ఉద్దేశంలో అయితే టెన్షన్ అనేది ఒక పెద్ద జబ్బుని కూడా తొందరగా నయం చేస్తుందని. అవును, మన పక్కింటికి ఒక అబ్బాయి వచ్చాడు గదా అద్దెకి. అతను వచ్చేటప్పుడు 120 కిలోల బరువు ఉన్నాడు. కానీ ఈ మధ్య చూస్తే 70 కిలోలు తగ్గిపోయాడు. ఎలా? టెన్షన్ కారణంగా. నువ్వు కూడా సన్నగా అవ్వాలని కోరుకుంటున్నావా? టెన్షన్ పడుతూ కూర్చున్నావు. టెన్షన్ పడ్డం లేదత్తయ్య, దిగులు పడుతున్నాను. మన అమ్మాయి గురించి దిగులుంటుంది కదా. చూశారు కదా నేను అక్కడ ఏం జరిగిందో. మళ్ళీ ఆలియా ప్రజ్ఞనేమైనా అనుంటుంది, ఖచ్చితంగా అనుంటుంది. పైగా అభి తనకసలు కోపం తగ్గిందో లేదో. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నీ ప్రశ్నలన్నిటికీ జవాబు దొరుకుతుందా? ముందు ఫోన్ తీయి, వెంటనే తనకి ఫోన్ చెయ్యి. ఇలా చూడు, నువ్వు ప్రజ్ఞకు మాత్రం ఫోన్ చేయకు, లేకపోతే నీ టెన్షన్ జబ్బు వల్ల ప్రజ్ఞకు కూడా జ్వరం వస్తుంది. అలాగే అత్తయ్య, నేను అభి వాళ్ళ నాన్నమ్మతో మాట్లాడతాను. एक ओंकार सतनाम करता पुरख. హలో హలో, నమస్కారం అండి. నేను సరళని మాట్లాడుతున్నాను. ఇంత పొద్దున్నే మీకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాను, నన్ను క్షమించాలి మీరు. అది విషయం ఏంటంటే, నిన్న జరిగిన దానికి నేను చాలా టెన్షన్ పడిపోయానండి. రాత్రంతా అసలు నిద్ర కూడా పట్టలేదు. అభి ఇంకా ప్రజ్ఞ బాగానే ఉన్నారు కదా? అంటే నా ఉద్దేశం ఏంటంటే, అభి నిన్న నాకు చాలా టెన్షన్గా కనబడ్డాడు. మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు? నేనున్నాను కదా. ఇప్పుడు మీ అమ్మాయి బాధ్యత పూర్తిగా నాది. వీళ్ళిద్దరి మధ్య నేనసలు ఎప్పటికీ ఏమీ జరగనివ్వను, సరేనా? మీరు మాత్రం కంగారు పడకుండా ఉండండి. అసలు ప్రజ్ఞ ఏ తప్పు చేయలేదన్నప్పుడు అభి తన మీద కోపంగా ఎలా ఉంటాడు మీరే చెప్పండి. మీరెక్కువగా ఏమీ ఆలోచించకండి. ఇక్కడంతా బానే ఉంది. మంచిది. నమస్తే. ఈ కళ్ళ చూడు ఎవరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని వచ్చిందో అర్థం కావడం లేదా? తనని ఎంత చెడ్డదాన్ని చేయాలనుకున్నా తనకంతా మంచి జరుగుతూనే ఉంది. ఇలాగైతే తనని ఇంట్లోంచి వెళ్ళగొట్టడం చాలా కష్టం. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అనే సామెతలాగా అదే విధంగా మంచి వాళ్ళను కూడా వాళ్ళ మంచితనంతోనే చెడు చేయాలి. చెడు చేయటం వల్ల తనకి ఎలాంటి చెడు జరగడం లేదు కదా. ఇప్పుడు తన మంచే తనకి నష్టం కలిగించేలా ప్లాన్ చేస్తాను. అనియా, నీకు ఆ కళ్ళజోడు కనిపిస్తే అప్పుడు నువ్వు అక్కడే తన్ని వదిలేసి వచ్చేసాయి. తన్ని నువ్వు నీతో పాటు తీసుకురావద్దు. నువ్వు తనతో బంధాన్ని అక్కడే తెంచుకొని వచ్చాయి. ఎందుకంటే తన ముందుకు వచ్చిందంటే నేను తన ఎట్టి పరిస్థితులను వదలు. అనియా, ఐ ప్రామిస్ యూ దట్ ఐఎమ్ గోనా కిల్ హర్. నేను తను చంపేస్తాను. ఖచ్చితంగా నేను తను చంపేస్తాను అన్నయ్య. తను చేసిన దానికి నేను అసలు వదలను. నేనున్నాను కదా అలియా, అంతా నేను చూసుకుంటాను. ఐ విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. కంగారు పడకు. నువ్వు 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 నన్ను కూడా తీసుకెళ్ళచ్చు కదన్నయ్య. నేను అక్కడే నా ముందే అంత నేను గన్ తీసుకొస్తాను. అలియా, నేను అలియా, గన్ అలియా, ఆగు. తీసుకొస్తానన్నయ్య. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అన్నయ్య, నేను తన్ని చంపాలనుకుంటున్నాను. నేను తిన్నగా తన గుండెల్లోని షూట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు తను ప్రవీణ్ ప్రేమించడానికి వీలుండదు. నేను తిన్నగా తన మొహం మీద కాలుస్తాను. ఆ మొహం చూసే కదా ప్రవీణ్ తన్ని ప్రేమించాడు. నేను తన్ని ఎలా తయారు చేస్తానంటే ప్రవీణ్ కనీసం తన వైపు కన్నెత్తి కూడా చూడలేడు. చంపేస్తాను నేను తన్ని. వదలన్నయ్య, నేను తన్ని. అలియా, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. నేను ఆకలేనన్నయ్య. నేను తన్ని చంపుతాను. అలియా. డోంట్ స్టాప్ మీ అన్నయ్య. అలియా, నువ్వు అలా చేయడానికి వీల్లేదు. నేను తన్ని చంపేస్తాను. ఎందుకు అలా చేయకూడదు? నేను అలియా, లేదన్నయ్య. అలియా, కంట్రోల్ చేసుకో. లేదు, అలియా, నేను నేను తన్ని చూసుకుంటాను చంపేస్తాను. చెప్తున్నాను కదా, నా మాట తను విను, మోసం అలియా. చేసింది. అలియా, ప్రవీణ్ ఊరుకో. నా నుంచి అలియా, shut up. తీసుకెళ్ళిపోయింది. అలియా, shut up. తన్ని- Just shut up. అలియా, తప్పు చేస్తున్నావు అన్నయ్య. నువ్వు చాలా అప్సెట్ గా ఉన్నావు. యు అప్సెట్. అందుకే నేను కోరుకుంటున్నాను ఈ పరిస్థితిలో సమస్య మరింత పెద్దదయ్యేలా నువ్వేమీ చేయకూడదని. నా మాట వినన్నయ్య. దయచేసి నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. నేను నేను మాటిస్తున్నాను. నేను ఈ ఇంటికి ఏమాత్రం చెడ్డ పేరు రానివ్వను. ఐల్ బి ఇన్ కంట్రోల్. నేను నీకు మాటిస్తున్నానన్నయ్య. ప్లీజ్ నన్ను అలియా. తీసుకెళ్ళన్నయ్య. అలియా, నువ్వు నాతో పాటు రాకూడదు. ప్లీజ్ అన్నయ్య. నువ్వు ఇంట్లోనే ఉండాలి, ఓకే? తను నీ మీద నమ్మకంతో ఆలియాని ఇక్కడ వదిలి వెళ్తున్నాను. తనని జాగ్రత్తగా చూసుకో.
నేను తిరిగి వచ్చేంత వరకు ఆలియా బాధ్యత నీది. అనయ్య, ఒకవేళ ప్రవీణ్ కనిపించాడంటే తనకి నా మెసేజ్ పంపించు. ఇంతవరకు తను ఆలియా ప్రేమను మాత్రమే చూశాడు. కానీ తను చేసిన పనికి నాకు మాత్రమే కాదు, నాకు, ఈ కుటుంబానికి, తను చేసిన చెడుకి తను నా ద్వేషాన్ని చూస్తాడు. ఎప్పటికీ నేను తన్ని క్షమించలేను. I'll never forgive him. ఇట్స్ ఓకే, రిలాక్స్. Tell him, Ananya, that Alia hates Praveen. Tell him, Ananya, I don't want to see his face. రిలాక్స్, అంత సర్దుకుంటుంది. I hate Praveen. అభి, ఎక్కడికి వెళ్తున్నావు బాబు? నిన్న జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు ప్రజ్ఞతో ఆ విధంగా మాట్లాడి ఉండాల్సింది కాదు బాబు. ఆలియా కూడా తన మీద కోపంగా ఉంది, అనవసరంగా నిందలు వేస్తోంది. కాని అభి, నువ్వైతే ప్రజ్ఞ వైపే మాట్లాడాల్సింది కదా. తాను వాళ్ళింటిని వదిలేసి నీ మీద నమ్మకంతో ఈ ఇంటికొచ్చింది. మరి నువ్వే తనకి తోడుగా నిలబడలేదంటే తను ఒంటరిగా ఉండిపోతుంది కదా. భార్యాభర్తల మధ్య ప్రేమ మాత్రమే కాదు, నమ్మకం కూడా చాలా అవసరం. అయినా నా మనసు గట్టిగా చెప్తోంది ప్రజ్ఞ అసలు అలాంటిదేమీ చెయ్యలేదు అని. ఏమీ చేయలేదు. నిన్నీకెలా చెప్పను నాన్నమ్మా? తన గురించి నీకు తెలీదు. ఎవరైతే మనందరి నమ్మకాన్ని వమ్ము చేసి వెళ్ళిందో నువ్వు నన్ను తన మీద నమ్మకం ఉంచమని చెప్తున్నావు. అభి, నువ్వు తన మీద కోపడ్డావు కదా. ఇప్పుడు నువ్వే తన్ని ఒప్పించి వెళ్ళి తనతో మాట్లాడు. క్షమాపణ చెప్పాలని లేకపోతే అలాగే చెప్పొద్దు. కాని నువ్వు తన్ని కలిసి మాట్లాడు. జీవితంలో అపోహలొస్తాయి, కానీ వాటిని వెంటనే దూరం చేసుకోవాలి. వెళ్ళి తనతో మాట్లాడు. లేకపోతే తను ఒంటరిదైపోతుంది, చాలా బాధపడుతుంది. అలాగే నాన్నమ్మ, నేను తనతో మాట్లాడడానికి ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. బయటికా? అవును, తను కాస్త దిగులుగా ఉంది కదా, అందుకే మూడౌట్ అయ్యి బయటికి వెళ్ళింది. తనని కలవడానికి వెళ్తున్నాను. మంచి పని చేస్తున్నావు. జీవితంలో ఒడిదుడుకులు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాయి, కానీ వాటి ప్రభావం మన బంధాల మీద మాత్రం పడనివ్వకూడదు. సరేనా? సరే. వెళ్ళు. నాన్నమ్మకి నేను తన గురించి నిజం చెప్పగలిగితే బాగుండేది. తన నిజస్వరూపం నాన్నమ్మ ముందు బయట పెట్టగలిగితే అప్పుడు నేను తన మీద పగ తీర్చుకోవడానికి నాకు మంచి అవకాశం వచ్చేది. కానీ ప్రతిసారి నేను నాన్నమ్మ గురించి ఆలోచించి నన్ను నేను ఆపుకోవాల్సి వస్తుంది. నేను తనకి తప్పకుండా శిక్ష వేస్తాను, కానీ ఒక్క విషయంలో జాగ్రత్త పడాలి. తనకి మాత్రమే బాధ కలిగేలా చూడాలి. మా నాన్నమ్మ బాధపడకూడదు. వాట్ ఎ సీన్! ఒకవైపు నా స్నేహితుడైతే మరొక వైపు నా భార్య. ఇద్దరు నాతో బంధం తెంచుకొని వేరే బంధాన్ని ముడివేసుకోవాలని అనుకుంటున్నారు. మీరు ఇంకెవరిని పిలవలేదా? కానీ నేను వచ్చేసాను. నేను తప్పకుండా రావాల్సిందే కదా. ఏమనుకున్నారు మీరిద్దరూ? నాకు మీ మోసం గురించి తెలియదు అనుకున్నారా? నువ్వేమనుకున్నావు? నువ్వు పారిపోతే నేను పట్టుకోలేను అనుకున్నావా? అభి, ప్రవీణ్, మాట్లాడకు. వద్దు, నేను నీతో తర్వాత మాట్లాడతాను. ప్రవీణ్, ముందు నేను తనతో మాట్లాడాలి. ఏమన్నావు నువ్వు నాతో? ప్రవీణ్ ఎక్కడున్నాడో నీకు తెలియదన్నావు కదా. మరి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నేను నువ్వు అనుకోకుండా వచ్చావా, లేకపోతే తలరాత మీ ఇద్దరిని కలపాలని నిర్ణయించుకుందా?
చూడండి మీరు పొరపాటు ఒకవేళ నేను పొరపాటు పడుతున్నానంటే మరి ఇదంతా ఏంటి? ఈ గుడి, ఈ మండపం, ఈ అలంకరణ. నేను గుడ్డివాణ్ణి కాను, అలాగే ఫూల్ని కూడా కాను, కానీ నువ్వు ఖచ్చితంగా ఫూల్వే. ఎందుకంటే నీకు కొంచెం అన్న తెలివనేది ఉంటే, నీకు ఈ మాత్రం తెలిసుండేది మొదటి భర్త ఉండగానే నువ్వు రెండవ పెళ్లి చేసుకోలేవు అని. భయపడకు, నేను నిన్ను ఆపడానికి ఇక్కడికి రాలేదు. నేను నీ పనిని ఇంకా ఈజీ చేయడానికే వచ్చాను. ఏ మంగళసూత్రం కారణంగా ఇప్పుడు నువ్వు నాకు బందీగా ఉన్నావో, నేను నిన్ను ఆ బంధం నుంచి విముక్తి కలిగించడానికి వచ్చాను. అయినా నా ఉద్దేశంలో నీలాంటి ఆడదానికి అసలు ఈ మంగళసూత్రం ఎప్పటికీ సూట్ కాదు. తీసేదాన్ని. తీసే ఆ మంగళసూత్రాన్ని. లేదు. తీసేది. మీరు అక్కని ఏ అమ్మాయి అయితే అనుకుంటున్నారో అక్క అమ్మాయి కాదు. ఏ అమ్మాయినైతే ప్రవీణ్ ప్రేమిస్తున్నాడో ఆ అమ్మాయి ప్రజ్ఞ అక్క కాదు. నేను ప్రవీణ్ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. నీకు నేను కనిపించేసరికి నువ్వు ప్రవీణ్ని మోసం చేసావు. నేనెవరిని మోసం నువ్వే చేయలేదు. కదా ఆ అమ్మాయివి. నేను కాదు. ప్రవీణ్ని ప్రేమించిన అమ్మాయి నేను కాదు. ప్రవీణ్ని ప్రేమిస్తున్న అమ్మాయి పేరేంటో నేను మీకు చెప్పనా? బుల్బుల్. అసలు నీకేమైంది ఆలియా? నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఎంత స్ట్రాంగ్ గా ఉండే నా ఫ్రెండ్ ఆలియా ఎక్కడ? తను ఎలాంటి సిచ్యుయేషన్ లో అయినా సరే తన కంట్రోల్ ని అస్సలు కోల్పోదు. ఆలియా, నువ్వు ఇలా వీక్ గా అయిపోయావంటే అప్పుడు ఆ కళ్ళు చూడితే గెలిపోతుంది. అంతా సార్ట్అవుట్ చేయడానికి అభి వెళ్ళాడు కదా. నీకు మీ అన్నయ్య మీద నమ్మకం లేదా? నమ్మకం ఉంది తను. మరి వై ఆర్ యూ గెటింగ్ ఇంపేషెంట్? అభి నీకు చెప్పాడు కదా, నాన్నమ్మ బాధపడే విధంగా ఆవిడ దగ్గర నువ్వు అసలు ఏ విషయం మాట్లాడకూడదని. అయినా నువ్వు అలాగే చేస్తున్నావు. అభి ఇక్కడ లేని సమయంలో ఒకవేళ ఆవిడకి ఏమైనా అయ్యిందంటే అప్పుడు అభి అక్కడ ఏమీ చేయలేడు, ఇక్కడ ఏమీ చేయలేడు. అలాగే ఆ కళ్ళజోడు మీద కంటే తను నీ మీదే ఎక్కువగా కోపడతాడు. నువ్వు నీ లైఫ్ లో అన్నిటికంటే పెద్ద సపోర్ట్ ని ఎందుకు నీకు అగేనెస్ట్ గా మార్చుకుంటున్నావు? మరి నేను ఇంకేం చేయాలి? కళ్ళజోడు పేరు వింటున్నప్పుడల్లా నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అసలు అదుపులో ఉండట్లేదు. నేను తన్ని పట్టుకొని నేను నా చేతులతో చంపేయాలనిపిస్తుంది. కానీ నేను నానమ్మ గురించి ఆలోచిస్తున్నాను. ఈవెన్ ఐ లవ్ హర్. కానీ ఇదంతా చాలా కష్టంగా మారిపోతుంది నాకు. ఈ టైంలో అన్నయ్య ఎక్కడా? వాళ్ళిద్దరిని శిక్షిస్తూ ఉండుంటాడు. తను ఇంటికి రావడానికి వీల్లేదని చెప్పుంటాడు. ఒకవేళ ఆ సమయంలో నేను అక్కడ ఉండుంటే నేను వాళ్ళకి శిక్ష పడుతుంటే చూస్తూ ఉండేదాన్ని. అప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉండుండేది. వాళ్ళు చూస్తుంటే నాకు చూడాలనుంది. అభి వెళ్ళాడు కదా అక్కడికి. రిలాక్స్. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. మీ అక్కని కాపాడడానికి నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. మర్యాదగా చెప్పు నాకు నిజమేంటో. నేను అబద్ధం చెప్పడం లేదు. ఐమ్ సీరియస్. ప్రవీణ్ నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రవీణ్ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అభి తను నిజమే చెప్తుంది. ఎవరి కోసం నేను ఆలియాని వదిలేసి వచ్చానో ఆ అమ్మాయి బుల్బుల్. చూడు, నువ్వు కోపం తెచ్చుకోవద్దు. ఒకసారి నేను చెప్పేది విని నేను నీకు మొత్తం అంతా చెప్తాను. ప్రవీణ్, దయచేసి నువ్వు మధ్యలో మాట్లాడకుండా ఉండు. నువ్వేమనుకున్నావు? నువ్వు నాకు నచ్చ చెప్తే నీ మాటలు నేను నమ్మేస్తాననే? నా చెల్లెల్ని మోసం చేయడానికి నీకు ఈ ప్రపంచంలో దొరకని అవకాశమే లేదనుకుంటాను. అలాగే నువ్వు చేసిన ఈ మోసానికి ఏ శిక్ష వేసినది తక్కువే అవుతుంది. నేను ఆ రోజు నా మనసుని రాయి చేసుకుని నిన్ను క్షమించాను ప్రవీణ్. కానీ నువ్వు
మళ్ళీ అదే చోట గాయం చేసావు. చెప్పాను కదా నేను నీకు నువ్వు మళ్ళీ ఎన్నటికి అలా చేయొద్దని. చెప్పాను కదా నేను నీకు నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేయదని. కానీ నువ్వు మళ్ళీ అలాగే చేసావు ప్రవీణ్. నా నమ్మకాన్ని, నా ఆశల్ని అన్నిటినీ చెదరగొట్టావు. ఎందుకు? నేను ఆ రోజు నా మనసుని రాయి చేసుకుని నిన్ను క్షమించాను ప్రవీణ్. కానీ నువ్వు మళ్ళీ అదే చోట గాయం చేసావు. చెప్పాను కదా నేను నీకు నువ్వు మళ్ళీ ఎన్నటికి అలా చేయొద్దని. చెప్పాను కదా నేను నీకు నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేయదని. కానీ నువ్వు మళ్ళీ అలాగే చేసావు ప్రవీణ్. నా నమ్మకాన్ని, నా ఆశల్ని అన్నిటినీ చెదరగొట్టావు. ఎందుకు? అభి, నేను అందరి మంచి కోసం ఇలా చేశాను. నా చెల్లెల్ని నువ్వు మండపంలో వదిలేసి వచ్చేసి నువ్వు తనకి మంచి చేశానంటున్నావు ప్రవీణ్. ఒకసారి తన పరిస్థితి చూడు. ఏడు చేర్చే సొమ్మసిల్లిపోయింది. ఒకవేళ నీ దృష్టిలో ఇది మంచి అనుకుంటే నేను నీకు ఇప్పుడు ఎలాంటి మంచి చేస్తానంటే నువ్వు మంచి అనే మాటని పూర్తిగా మర్చిపోతావు. ఇంతవరకు మన మధ్య అంతా సవ్యంగానే జరుగుతూ వచ్చింది కదా, మరి ఉన్నట్టుండి నువ్వు ఎందుకు ఇలా చేశావు? వాయ్, నేను నీకు ఏం అన్యాయం చేసినా నువ్వు మాకు ఇంత అన్యాయం చేశావు. నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? ఒక్కసారి కూడా నువ్వు మన స్నేహం గురించి ఆలోచించలేదా? ఒక్కసారి కూడా నువ్వు నీ ప్రేమ గురించి ఆలోచించలేదా? నువ్వు తనని మండపంలో ఎలా వదిలేసి వచ్చావు? ఎందుకు ప్రవీణ్? నేను ఎప్పుడైనా నీ విషయంలో పొరపాటు చేశానా? మీ పిన్ని బాబాయ్ల విషయంలో పొరపాటు చేశానా? మరి నువ్వు నా చెల్లెల్ని మండపంలో ఎందుకు వదిలేసి వచ్చావు? ఎందుకు చెప్పు. అసలు ఏ తప్పుకి శిక్ష వేస్తున్నావు నువ్వు? నాకు చెప్పు, జవాబు కావాలి నాకు. లేకపోతే ప్రతిసారి నువ్వు నీకు నచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటే నేను నిన్ను క్షమిస్తూనే ఉంటాను అనుకున్నావా? ఈసారి నువ్వు ఎలాంటి తప్పు చేసావంటే ప్రవీణ్, దీనికి నీకు ఎప్పటికీ క్షమాపణ దొరకదు. అభి, మాట్లాడకు. నాకేమీ చెప్పొద్దు ప్రవీణ్. నువ్వు అసలు మాట్లాడుకో. ఎందుకంటే ఇప్పుడు నీకు అసలు మాట్లాడే అధికారం లేదు. బుల్బుల్, నేను నీకు చెప్పాను కదా అభి రాకముందే మనం వెళ్ళిపోవాలని. నువ్వు చూస్తున్నావు తనకి ఎంత కోపం వస్తుందో. ఇంకా ఇక్కడ ఉంటే ఏం చేస్తాడో తెలీదు. తను కంట్రోల్ తప్పేలోపే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. యు హావ్ టు ఫేస్ ఇట్ ప్రవీణ్. నువ్వు తనతో మాట్లాడాలి. పైగా అక్క కూడా ఒంటరిగా ఉంది కదా. బుల్బుల్, నువ్వు దయచేసి అర్థం చేసుకో. నేను ఎవరి కోసం ఆలియాని వదిలేసిన అమ్మాయి నువ్వే అభికి తెలిసిపోయింది. ప్రవీణ్, మా అక్క అక్కడ ఒంటరిగా ఉంది. బుల్బుల్, మనం తన్ని రా వదిలేసి బుల్బుల్, వెళ్ళకూడదు. వెళ్దాం. ప్లీజ్ ప్రవీణ్, ఆగండి. కోపడకుండా ముందు ప్రశాంతంగా చెప్పేది వినండి. నా చెయ్యొదులు. మర్యాదగా చెయ్యొద్దు, లేకపోతే నేను నిన్ను కూడా. కావాలని చేసావు కదా నువ్వు. కావాలని నన్ను ఆపావు కదా వాళ్ళిద్దరు పారిపోవాలని. లేదు, నేను కేవలం అంతా నీ ప్లానింగే కదా. ముందు నువ్వు తనని అక్కడి నుంచి తప్పించావు, ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించావు. మీరు పొరపాటు పడుతున్నారు. ఒకవేళ నేను పొరపాటు పడుతున్నానంటే మరి నువ్వు నా దగ్గర ఈ విషయం ఎందుకు దాచావు? నీకు తెలుసు అసలు ప్రవీణ్ ఎవరిని ప్రేమిస్తున్నాడు ఏంటో. కానీ నువ్వు మా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు. మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మాకు తెలియకుండా నువ్వు ప్రవీణ్ ఎంకరేజ్ చేసావు. తను నా చెల్లెల్ని వదిలేసి నీ చెల్లెలతో పారిపోవాలని. అది నిజం కాదు. నేను ఇదే నిజం. ఇలా జరుగుతుందని నీకు ముందే తెలిసినప్పుడు నువ్వు అసలు నాకెందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదంటే నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు ప్రవీణ్ మీ చెల్లెలతో పారిపోవాలని. వాళ్ళిద్దరి సంగతి నేను తర్వాత చూస్తాను. కానీ ముందు నేను నీ చాప్టర్కి ది ఎండ్ వేస్తాను. నువ్వు ప్రవీణ్ని పంపించేశావు కదా, ఇప్పుడు నేను నిన్ను మా ఇంటి నుంచి పంపించేస్తాను. పద నాతో పాటు. చూడండి ప్లీజ్, దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మొయ్, నోరెత్తావనుకో నేను నిన్ను ఇక్కడి నుంచి కిందికి తోసేసి నిన్ను పూర్తిగా క్లోజ్ చేస్తాను. ఈ లవర్స్ పాయింట్ ని నేను సూసైడ్ పాయింట్ గా మార్చేస్తాను. ఇక పద. వావ్, వాటి ప్లేస్ కదా. ఇక్కడికి ఎవరైనా వస్తారేమో అని లైట్ వేసినట్టున్నారు.
ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ. లోపల ఎవరైనా ఉన్నారా? వావ్, ఇది చాలా బాగుంది. వాట్ వావ్? బుల్బుల్, నేను నా లైఫ్లో ఇలాంటి ప్లేస్ ఎప్పుడూ చూడలేదు. అది సినిమాలో జరుగుతుంది కదా, హీరో హీరోయిన్స్ అడవిలోకి వెళ్తారు, దారి తప్పుతారు. తర్వాత వర్షం పడుతుంది, పాట పడతారు, మ్యూజిక్ ఉంటుంది, డాన్స్ చేస్తారు. అవునా ప్రవీణ్? నువ్వు హీరోయి కాదు, నేను హీరోయిన్ కాదు, అలాగే ఇది సినిమా కూడా కాదు. నువ్వు రొమాంటిక్ గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. యు రైట్. ఇలాంటివన్నీ కూడా సినిమాల్లోనే జరుగుతాయి. రియల్ లైఫ్లో అయితే ప్రేమించేవాళ్ళు. ఎనీవే, లెట్స్ సీ ఎక్కడ పడుకోవాలని. ఈ చోటు చూస్తుంటే ఈ గడ్డి మీదే పడుకోవాలేమో అనిపిస్తుంది. ఇది నీ బెడ్, అలాగే ఇది నీకు పిల్లో. పర్ఫెక్ట్. నువ్వు ఇక్కడ పడుకో, అలాగే నేను ఎక్కడ పడుకుంటాను. లేదు, నేనే అక్కడ పడుకుంటాను, నువ్వు ఇక్కడ పడుకో. నువ్వు బెడ్రూమ్ నే డిసైడ్ చేసుకున్నావా? ఇక ఇది కూడా చెప్పు, కిచెన్ ఎక్కడుంది, డైనింగ్ ఎక్కడుంది? అదేంటంటే నేను నీకోసం వంట చేయాలి కదా, నువ్వు ఫోన్ చేసే పడుకోవాలియా? సీరియస్లీ, ఒక రాత్రి వరకే కదా నువ్వు నిద్ర గురించి ఆలోచిస్తున్నావు. నాకైతే అసలు నిద్ర రావడం లేదు. అక్క అక్కడ ఎలా ఉందో తెలియడం లేదు. అంతా బానే ఉండాలని ప్రవీణ్, ఎక్కడున్నావు నువ్వు? నువ్వు బాగానే ఉన్నావు కదా? వెళ్ళిన తర్వాత కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు. బుల్బుల్ని కలిసావా? కలిశాను. ఇది విని నాకు చాలా సంతోషంగా ఉంది, మీ ఇద్దరూ కలిసి ఉన్నారని. నాకైతే చాలా టెన్షన్ గా అనిపించింది. ఇకెప్పుడు తనను వదిలి వెళ్ళొద్దు, ఎప్పుడు తనకి దూరంగా ఉండొద్దు. పిన్ని తన కోపంగా ఉంది, నాతో మాట్లాడడం లేదు. చూడు ప్రవీణ్, నువ్వు మాత్రం వెనకడుగు వేయకు. నీ ప్రేమ మీద నమ్మకం ఉంచాలి. అలాగే ఆలోచించు, ఇదే నీకున్న ఆఖరి అవకాశం. తనని పొందాలి అంటూ నువ్వు అనుక్షణం ప్రయత్నిస్తూ ఉండాలి. ఎదుటివాళ్ల సంతోషం కోసం తను తన ప్రేమను త్యాగం చేసింది. ఇంత ధైర్యం అసలు ఎవరికీ ఉండదు. అందుకే అదే ధైర్యాన్ని నువ్వు కూడా చూపించాలి. అయినా బుల్బుల్ కోపం తన మాటల్లోనే ఉంది. తన మనసులో నీ మీద ప్రేమ ఉంది కదా. సరైన సమయం చూసి నువ్వు తన మనసులో ఉన్న ప్రేమని బయటపడేలా చెయ్యి. అప్పుడు నీ మీద ఉన్న కోపం ప్రేమగా మారిపోతుంది. అంతా మంచి జరుగుతుంది. పిన్ని చెప్పింది నిజమే, నేను తన కోపాన్ని పోగొట్టాలి. ఇకెప్పుడు తనను వదిలి వెళ్ళొద్దు, ఎప్పుడు తనకి దూరంగా ఉండొద్దు. నీ ప్రేమ మీద నమ్మకం ఉంచాలి. తనని పొందాలి అంటూ నువ్వు అనుక్షణం ప్రయత్నిస్తూ ఉండాలి. ఇప్పుడు నేను బుల్బుల్ కోపాన్ని పోగొట్టాలి. నా మీద ఉన్న కోపం పోయిందంటే తన మనసులో ఉన్న ప్రేమ బయటకొస్తుంది. जाते हैं दो दीवाने। హీరోలాగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు, దెబ్బ తగులుతుంది నీకు. అయినా అది కాకుండా నేను బానే ఉన్నాను, నాకేమీ చలిగా లేదు. నేను నీకోసం చేయట్లేదు, నా కోసం చేసుకుంటున్నాను. నాకు చలిగా ఉంది. నువ్వు ప్రతిసారి ఇలాగే చూసి నేను బాధపడేలా చేస్తున్నావు. ఇప్పుడు నాకు దెబ్బ తగిలితే నువ్వు ఎలా ఫీల్ అవుతావో నేను కూడా చూస్తాను.
నేను చెప్పాను కదా నీకు దెబ్బ తగులుతుందని, నువ్వెందుకు నా మాట వినిపించుకోవు? ఎక్కడ తగిలిందో చూపి. బుల్బుల్ పట్టుకోవద్దు, చాలా నొప్పిగా ఉంది. నువ్వు నీకు నచ్చినట్టుగానే చేస్తావు, ఒక్కసారి కూడా నా మాట వినిపించుకోవు. ఎక్కడ తగిలిందో చూపించు. నేనంటే ఇష్టం లేనప్పుడు నాకు దెబ్బ తగిలితే నీకెందుకు బాధగా ఉంది? బుల్బుల్, నాకు తెలుసు నీకు నా మీద ఇప్పటికీ ప్రేమ ఉంది. నువ్వు నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేనప్పుడు మరి నిన్ను నువ్వెందుకు కంట్రోల్ చేసుకుంటున్నావు? నీకు దెబ్బ తగిలింది కదా, నువ్వు అబద్ధం చెప్పావు కదా, నాటకం ఆడావు కదా. నాటకం అయితే నువ్వు కూడా ఆడావు కదా. నీ మనసులో ఇంత ప్రేమను పెట్టుకుని బయటికి ఎందుకు ఇంత కోపం చూపిస్తున్నావు? You know what? I really hate you. నేను ఇంటికి వెళ్ళడమే మంచిది. వెళ్ళలేదంటే అమ్మ వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తుంది. అప్పుడక్కడ అమ్మకి ఎవరో ఒకళ్ళు ఈ విషయాన్ని చెప్పేస్తారు. లేదు, నేను ఇంటికి వెళ్ళి ఎలాగోలా అమ్మకి నచ్చ చెప్తాను. నేను ఈ విషయాన్ని ఎలాగోలా హ్యాండిల్ చేయాలి. లేకపోతే అమ్మని, నాన్నమ్మని, బుల్బుల్ని ఎవరు చూసుకుంటారు? నేను ఇంటికి వెళ్తాను. నాకు అభికి కుదరడం లేదు అని నేను ఏదో ఒకటి చెప్పి అక్కడే ఉండిపోతాను. ఆ తర్వాత నెమ్మదిగా కాలంతో పాటు అందరికీ నేను మా బంధం గురించి నిజం చెప్పేస్తాను. ఉన్నట్టుండి మొత్తం అంతా చెప్పేస్తే అమ్మ నిజం తట్టుకోలేదు. నేను ఈ సమయంలో అమ్మకి ఎలాంటి బాధ కలిగించలేను. అమ్మగారు, మీరెంతసేపని మేలుకుంటారు? ఇలా అయితే మీ ఆరోగ్యం పాడవుతుంది. మీరు వెళ్ళి పడుకోండమ్మా. లేదు జానకి, నాకు నిద్ర రావటం లేదు. సరళ ఇంటికి వస్తుంది కదా, అప్పుడు నేను తన దగ్గర పడుకుంటాను. మీ ఇద్దరు వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. అమ్మా పూర్ణిమ, నువ్వు వెళ్ళి పడుకో. రేపు కాలేజీకి కూడా వెళ్ళాలి. అమ్మగారి దగ్గర నేను కూర్చుంటాను. పూర్ణిమ, అది ఏమైంది అర్చన? అది బయట అక్కడ. పూర్ణిమ, అది సరళ ఆంటీ బయట. ఏమైంది సరళకి? రోడ్డు మీద సరళ ఆంటీ స్పృహ తప్పి పడిపోయారు. బహుశా ఆంటీకి హార్ట్ అటాక్ వచ్చిందేమో. అన్నయ్య ఆంటీని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. మీకు ఈ విషయం చెప్పిరమ్మని నన్ను ఇక్కడ పంపించాడు. అలాగా జానకి, నువ్వు త్వరగా వెళ్ళు. తలుపులు కిటికీలు మూసేయ్. అలాగే అమ్మా. నా పర్స్ తీసుకురా. పూర్ణిమ, నువ్వు వెళ్ళు. త్వరగా వెళ్ళి ఆటో తీసుకురా. వెళ్ళు, త్వరగా రా. ఎంత రాత్రిపూట ఫోన్ ఎవరు చేస్తున్నారు? అందరూ నిద్రపోతున్నారా? హలో, ఎవరు? నేను ఆకాష్ని మాట్లాడుతున్నాను. మీరెవరు? మీరు ఎవరితో మాట్లాడాలి? నేను అర్చనని మాట్లాడుతున్నాను. అర్చన, ఇంత రాత్రిపూట ఫోన్ చేసావు, అంతా బానే ఉందిగా? నాకు తెలుసు నువ్వు ఫోన్ చేస్తావని. బట్ ఈ నెంబర్కి చేసావేంటి? నా మొబైల్కి చేయొచ్చు కదా. ఆకాష్, నేను నీతో మాట్లాడడానికి కాల్ చేయలేదు. నేను ఇప్పుడు ఎందుకు కాల్ చేశానంటే, ప్రజ్ఞ వదిన వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. వాట్? ఓ మై గాడ్. ప్లీజ్, నువ్వు మీ నాన్నమ్మకి అలాగే ప్రజ్ఞ వదినకి ఇన్ఫార్మ్ చేయి. అలాగే ఇది కూడా చెప్పు, మా అన్నయ్య ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్లాడని. అఫ్ కోర్స్ ఐ డూ దట్. నేను ఇప్పుడే చెప్తాను. అర్చన, నేను కూడా నీతో. ఆకాష్, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడే సమయం లేదు. ప్లీజ్, నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి. నేనుంటాను. బాయ్. బాబు, ఆటో. నాన్నమ్మ, ఏమైంది? ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారు? నువ్వు రావడం మంచిదైంది. ప్రజ్ఞ, సరళ కిందాకే హార్ట్ అటాక్ వచ్చింది. సురేష్ తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అయినా ఉన్నట్టుండి అసలు ఇలా ఎలా జరిగింది?
ఏమని చెప్పమంటారు వదిన గారు? మీరే నాకు చెప్పండి. ఏ తల్లైనా వినకూడని మాట విన్న తరువాత ఎలా తట్టుకుంటుంది? ఒక కూతురు చేసిన పొరపాటు వల్ల ఎంత పెద్ద ఘోరం జరిగిందంటే దానివల్ల ఇంకొక కూతురు జీవితం నాశనమైపోయింది. నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. సరళ తరపున అలాగే నా తరపున కూడా. మాకు దీని గురించి కొంచెం కూడా తెలీదు. తెలుసుంటే ఎప్పుడూ ఇలా జరగనిచ్చేవాళ్ళం కాదు. క్షమించండి. చూడండి, మీరు క్షమాపణ అడిగి నేను సిగ్గుపడేలా చేయకండి. ఈ సమయంలో అన్నిటికన్నా ముఖ్యమైంది సరళగారి ఆరోగ్యం. ముందు ఈ గండం గట్టెక్కితే మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. సురేష్, ఎక్కడికి వెళ్తున్నావు బాబు? నానమ్మ, డాక్టర్స్ కాసేపట్లో ఆంటీ గారిని ఆపరేషన్ థియేటర్లోకి షిఫ్ట్ చేస్తారు. వాళ్ళు కొన్ని మందులు రాసిచ్చారు, అందుకని అవి తీసుకురావడానికి వెళ్తున్నా. ఇతను సురేష్ మీకు తెలిసే ఉంటుంది. సరళ రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఇతనే సరళని హాస్పిటల్కి తీసుకొచ్చాడు. కష్ట సమయంలోనే నిజమైన స్నేహితులు మనకి సహాయం చేస్తారు. బాబు, నువ్వు 2 కుటుంబాలకి నిజంగా చాలా పెద్ద సహాయం చేశావు. భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి. సహాయం అయితే నేను అందరికీ చేస్తూ ఉంటాను. పైగా ఆంటీ గారు నాకు నా బెస్ట్ ఫ్రెండ్కి అమ్మ కదా. ఆవిడ కోసం నేనేమైనా చేస్తాను. మందులు తీసుకొస్తాను. తను వాట్స్ రాంగ్ విత్ యు నౌ? ఇప్పుడు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? మరి నేను ఇంకేం చేయాలి? ఏమీ సరిగ్గా లేదు. అండ్ ఐ థింక్ ఇప్పుడు నువ్వు కూడా టెన్షన్ పడాల్సిందే. అతి కష్టం మీద తన్ని బయటికి పంపించేశాం. అభి ఇక తన మొహం కూడా చూడ్డనుకున్నాను. ఆ కళ్ళజోడు మీద జాలి చూపించడానికి మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది. అంత తలకిందులవుతుంది ఆలియా. జస్ట్ హోల్డ్ ఆన్ తను. నీ ఆలోచనలకి కాస్త బ్రేకులు వేయి. జస్ట్ సిట్ డౌన్. అన్నయ్య ఏదైనా డెసిషన్ తీసుకున్నాడంటే దానికి కట్టుబడి ఉంటాడని నీకు తెలుసు కదా. దెన్ వై ఆర్ యూ థింకింగ్ సో మచ్? నాకు తెలియదు, కానీ ఎందుకు నాకు చాలా నర్వస్ గా ఉంది. ఏ అన్నయ్య మీద నీకు నమ్మకం లేదా? ఐ ట్రస్ట్ హిమ్. నాకు అభి మీద నమ్మకం ఉంది, కానీ ఆ కళ్ళజోడు మీద నమ్మకం లేదు. తను ఇక్కడ లేదు. అక్కడుండి ఏం చేస్తుందో తెలియడం లేదు. తన్ని తక్కువ అంచనా వేయలేం కదా. ఒకవేళ అభి తనని నాకు అసలు ఏం అర్థం కావడం లేదు, ఏం తోచడం లేదు. అంతా బానే ఉంది. మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది తను. అండ్ ద క్రెడిట్ గోస్ టు యూ స్వీట్ హార్ట్. నువ్వు వాళ్ళమ్మ ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేసా చూడు, అప్పుడు నువ్వు తనకి నిజం చెప్పావుగా. అప్పుడే ఈ పరిస్థితి ఇలా మారిపోయింది. అందుకే ఈసారి ఆ కళ్ళజోడు ఏమీ చేయలేదు. ఏమైనా చెయ్యాలన్న ఆలోచన కూడా ఇక తనకి రాకపోవచ్చు. ఒకవేళ తను అలాంటిది ఏదైనా చేసినా చేయాలని ఆలోచించినా వాళ్ళమ్మకి ఈసారి హార్ట్ స్ట్రోక్ కాదు, డెత్ స్ట్రోక్ వస్తుందని తనకి బాగా తెలుసు. సో యు జస్ట్ రిలాక్స్. అయినా నానమ్మ, ఉన్నట్టుండి ఇదంతా ఎలా జరిగింది? ఆలియా పెళ్లికి కూడా అమ్మ బానే ఉంది కదా. ఆ రోజు అక్కడ పెళ్లిలో జరిగిన దాని గురించి కంగారు పడింది, కానీ ఆ తర్వాత నేను మాట్లాడాను. అంత కంగారైతే లేదు కదా తనకి. హార్ట్ అటాక్. సరిగ్గానే చెప్పావమ్మా. పెళ్లిలో జరిగిన దానికి తను టెన్షన్ గానే ఉంది, కానీ తరువాత తర్వాత ఏం జరిగింది నానమ్మ? అసలు ఇదంతా నా తప్పే ప్రజ్ఞ. నేనే తనకి చెప్పాను నువ్వు ఫోన్ చెయ్యి అని. ఎవరికి ఫోన్ చేయమని? నీకే చేయమన్నానమ్మా. నువ్వు తనని అభితో మాట్లాడించలేదు కదా. తను చాలా కంగారు పడిపోయింది. నేనే తనకి చెప్పాను నువ్వే మళ్ళీ ఫోన్ చేసి చూడని. అప్పుడు తను ఫోన్ తీసి మాట్లాడింది. నన్నమ్మ తను అమ్మతో ఏం చెప్పింది? ఏమో, తను ఏదేదో వాగింది. అది ప్రవీణ్ ఆ రోజు పెళ్లి నుండి వెళ్లిపోవడానికి నువ్వే కారణం అంది. ఎందుకంటే ప్రవీణ్ కి మన బుల్బుల్ కి నువ్వు పెళ్లి చెయ్యాలనుకున్నావు అంది. కానీ తన మాటలు నేను నమ్మలేదనుకో. మీరు కంగారు పడకండి నానమ్మ, అంత మంచి జరుగుతుంది. నానమ్మ, నేను ఇప్పుడే వస్తాను. లేదు ప్రవీణ్, నువ్వింత తొందరగా ఓటమిని అంగీకరించకూడదు. నువ్వు తన కోపాన్ని ప్రేమగా మార్చి తీరాల్సిందే.
బేబీ ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు నన్ను వదిలేసి? నేను ఎంత డిప్రెస్ అయిపోయానో తెలుసా? చూడు, ఎవరితో మాట్లాడుతున్నావు ప్రవీణ్? నేను నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నా, ఇంకెవరితో మాట్లాడతా? గర్ల్ ఫ్రెండ్? నీకేమైనా మతిపోయిందా ఏంటి? ఎగ్జాక్ట్లీ, తను కూడా అదే అంటుంది. తన ప్రేమలో పడి మతిపోయిందని. నీకు తెలుసా బుల్బుల్, తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, చాలా కోపంగా ఉంది. బట్ నౌ షీఈస్ బ్యాక్. ఎక్కడ? ఇక్కడైతే ఎవరు? బుల్బుల్, మేము ఎదురు మాట్లాడుకుంటున్నావు. అరే నిజంగానే మతిపోయింది. నువ్వు అక్కడ ఎందుకు కూర్చున్నావు? అక్కడ చాలా మురిగ్గా ఉంది. రా ఇక్కడ కూర్చో. నీకు తెలుసా, ఎంత కాలమైందో నిన్ను ఇంత దగ్గరగా చూసి, నీతో మాట్లాడి, నిన్ను హగ్ చేసుకుని. కమ్ ఆన్, గివ్ మీ ఎ టైట్ హగ్. కమ్. యు నో ఐ లవ్ యూ సో మచ్ బేబీ. నువ్వు నా పక్కన ఉన్నావంటే నాకేమనిపిస్తుంది అనుకున్నావు? ఐఎమ్ జస్ట్ కంప్లీట్. నేను ఎప్పుడూ కోరుకునేవాడిని మనం ఇలాంటి చోట్లోనే ఉండాలని. ఇంకెవరూ ఉండకూడదు, మనం మాత్రమే ఉండాలి. నేను కట్టెలు కొట్టి తీసుకొస్తే నువ్వు నా కోసం వంట చేయాలి. ఇక ఆ తర్వాత నువ్వు నేను కూర్చొని మాట్లాడుకుంటాం. మాట్లాడుకుంటూ అసలు ఎప్పుడు నిద్రపోతామో మనకే తెలియదు. ఇక ఆ తర్వాత కోర్స్ పిల్లలు. ఏంటి పిల్లల పేర్లా? లెట్ మీ థింక్. ఓకే, మనోరియల్, శేష్వా అండ్ మాన్షోయ. నీకేమైనా మతిపోయిందా ఏంటియా? ఇదేమైనా చైనీస్ మెనూనా? ఎవరైనా తమ పిల్లల పేర్లు మంచూరియా, శేసు, బాసు, ఇంకేదో అన్నా. ఓ హలో, నీకేం ప్రాబ్లం? నా గర్ల్ ఫ్రెండ్ కి చైనీస్ అంటే ఇష్టం, మధ్యలో నీకేమైంది? పిల్లలు క్యూట్ గా ఉంటారు. పిల్లల పేర్లు కూడా అలాగే ఉండాలి కదా, క్యూట్ క్యూట్. ఎలా అంటే ఖుషి, శివాంజ్, అలాగే అహానా, రియా. అలాగే, కానీ అంతేం బాలేదు. నువ్వు చెప్పిన చైనీస్ పేర్ల కంటే చాలా బాగున్నాయి. పిల్లలకి నువ్వు ఈ పేర్లే పెట్టాలి. నువ్వు చెప్పేది ఎలా ఉందంటే నేను నా గర్ల్ ఫ్రెండ్ నీ పిల్లల పేర్లు ఆలోచిస్తున్నట్టుంది. మేమైతే మా పిల్లల పేర్లు కదా డిసైడ్ చేస్తున్నాం, మధ్యలో నీకెందుకు ప్రాబ్లం? ఎంతైనా ట్రై చేయి బుల్బుల్, నువ్వు నీ ప్రేమని మాత్రం అణుచుకోలేవు. ఎంత దూరం వెళ్ళాలనుకుంటే నాకు అంత దగ్గరగా వస్తావు. ఇంత లేట్ అయిపోయింది, అవి ఇంతవరకు రాలేదు. రిలాక్స్. నీకు మా నానమ్మ గురించి తెలుసు కదా. నానమ్మ అక్కడ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉండుంటుంది. అందుకే అన్నయ్య కూడా అక్కడ ఉండిపోవాల్సి వచ్చి ఉంటుంది. వస్తుంటారులే. అదిగో వచ్చేసారు. నేను చూస్తా. రిలాక్స్, కంట్రోల్ యువర్ ఎమోషన్స్. తాను అన్నయ్యతో పాటు నానమ్మ కూడా వచ్చుంటుంది. ఒకవేళ మా నానమ్మ నీ ఎమోషన్స్ ని చూసిందనుకో, అప్పుడు ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది. అందుకే ఒక పంచే, నువ్వు వెళ్ళి దాక్కో. నానమ్మ గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అన్నయ్యని కలవచ్చు. డన్, ఐల్ సీ యు. నువ్వా? నీకెంత ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ నా ఇంటికి తిరిగి వస్తావు? ఆగో, ఒక్కడుగు ముందుకు వేసినా నేను ఊరుకునేది లేదు. నీకోసం ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు. నేను ఇక్కడికి ఎవరి కోసమూ రాలేదు. ఒక పని సగంలోనే ఆగిపోయింది, దాన్ని పూర్తి చేయాలని వచ్చాను. ఆగు, ఐ సెడ్ స్టాప్ ఇట్. మర్యాదగా అక్కడే ఆగు. నేను చెప్పేది నీకు వినిపించడం లేదా? ప్రజ్ఞా, నువ్వు మళ్ళీ వచ్చావా? ఇంత ఇన్సల్ట్ జరిగిన తర్వాత కూడా నీకు సరిపోలేదా? తను రిలాక్స్. కొంతమందికి పూర్తిగా పరువు పోయేదాకా కూడా వాళ్ళకి నిద్ర పట్టదు. చూడు కళ్ళ చూడు, మా కోపం రెట్టింపయ్యి మేము నిన్ను ఇక్కడి నుంచి మెడ పట్టుకుని బయట గంటేలోపు నువ్వే ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో. లేదారియా, ఇందాక అభి ఇంట్లో ఉన్నాడు కాబట్టి నేను తన్ని ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు నేను తనతో మొత్తం లెక్కలు సరి చూసుకుంటాను. నేనేం చేస్తానంటే అద్దంలో తన మొహం చూసుకోవడానికి కూడా సిగ్గుపడాలి. నీకెంత ధైర్యం అంటే నువ్వు తను మధ్యలో మాట్లాడొద్దు. అదే నీకు మంచిది ఆలియా. ఇక నువ్వు నాకు సిగ్గు గురించి లెక్చరిస్తున్నావా? నీకు అసలు సిగ్గుందా? కనీసం కొంచెమైనా మానవత్వం ఉందా? లేదు. ఒకవేళ నీకుండుంటే ఒక తల్లితో నువ్వు ఈ విధంగా మాట్లాడుండవు. నువ్వేమనుకున్నావు?
నేనేమి చెయ్యలేని బలహీనురాల్ని అన్నా? నేనేం మాట్లాడడం లేదు అంటే మాట్లాడడం రాదు అనుకున్నావా? వచ్చు, మాట్లాడడం వచ్చు, చాలా బాగా మాట్లాడగలను. కానీ నేనేమి మాట్లాడడం లేదు, ఎందుకంటే దిగజారిన మనుషులతో నేను మాట్లాడను. నీతో వాదించి నీలాగా మారాలనుకోవడం లేదు. నేను నీలాగా ఎప్పటికీ ప్రవర్తించలేను, ఎందుకంటే మా అమ్మ నాకు ఎంతో సంస్కారం నేర్పించింది. కోపానికి బదులు కోపం, ద్వేషానికి బదులు ద్వేషం ఎప్పటికీ చూపించకూడదు అంది. కానీ అలాంటి అమ్మతో నువ్వు నీ కోపం నా మీద కాబట్టి నువ్వు నా మీద పగ తీర్చుకోవాలి. మధ్యలో మా అమ్మని ఎందుకు తీసుకొచ్చావు? నీకు తెలుసా, నేను మా అమ్మని ఏ పరిస్థితుల్లో చూడకూడదు అనుకున్నాను, ఇప్పుడు ఆ పరిస్థితుల్లోనే చూశాను. నా కంట్లో నుండి ఒక్క కన్నీటి చుక్క వచ్చినా మా అమ్మ నన్ను వెంటనే దగ్గరికి తీసుకొని నా కన్నీళ్లు తుడిచేది. ఈ రోజు నేను ఎంతో ఏడ్చాను, కానీ మా అమ్మ నాతో ఏమీ మాట్లాడలేదు. తన కళ్ళు కూడా తెరిచి చూడలేదు. అయినా నీకివన్నీ ఎలా అర్థమవుతాయి? నువ్వు అసలు మనిషినే అర్థం చేసుకోలేనప్పుడు వాళ్ళ బంధాలను ఎలా అర్థం చేసుకోగలవు? నువ్వు ఎవరి ప్రేమనైనా మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటే అప్పుడు ఎదుటి వాళ్ళ ప్రేమ నీకు అర్థమవుతుంది. అందరికీ నిజం చెప్పాలని చాలా ఆశపడ్డావు కదా. ఇప్పుడు నువ్వొక నిజం తెలుసుకో. నేను ఇంటి నుండి వెళ్లేటప్పుడు చెప్పాను, ఈ ఇంటి నుండి వెళ్లిపోతున్నాను గాని ఇంటి బంధాల్ని తెంచుకొని కాదు అని. అందుకే నాకు నా ఇంటికి రావడానికి ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కానీ నువ్వు సిగ్గు లేకుండా ఎవరింటికో ఎలా రాగలుగుతున్నావు? నువ్వు నాకు తెలుసు, నీకు ఆయనతో సంబంధం ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయన నా భర్త. సమాజం మా బంధాన్ని గౌరవిస్తోంది. నీకు ఆయనతో ఏ బంధం ఉందో దాన్ని సమాజం అక్రమ సంబంధం అంటుంది. ఈ విషయం 4 గోడల మధ్య ఉంది కాబట్టి సరిపోయింది. ఏ రోజైతే ఈ విషయం బయటికి వెళ్తుందో అప్పుడు మొహం అద్దంలో చూసుకోవడానికి కూడా నువ్వు సిగ్గుపడాలి. అలాగే ఒక ఆఖరి విషయం, నేను ఇంటికొచ్చాను, మీ అందరినీ భరించాను, మీ అందరి తిట్లు పడ్డాను, తిరిగి ఏమీ అనలేదు, ఏమీ చేయలేదు. కానీ ఒకవేళ మా అమ్మకి ఏమైనా జరిగిందంటే అప్పుడు నేను మౌనంగా ఉండను. నా కుటుంబంలో ఏ ఒక్కరికైనా సరే కొంచెం కష్టం కలిగినా ప్రతి దానికి నేను ప్రతీకారం తీర్చుకుంటాను. నీకు ఎలాంటి పరిస్థితి కల్పిస్తానంటే గదిలో ఒంటరిగా ఉండడానికి కూడా భయం వేస్తుంది నీకు. గుర్తుంచుకో, గుర్తుంచుకో, గుర్తుంచుకో. అరే అరే అరే, ఏంటి ఏవో అరుపులు వినిపించాయి ఇక్కడ? ఏమైంది? ఏం లేదు వైశాలి వదినా. అదేంటి నువ్వేమీ లేదంటున్నావు? నాకు వినిపించింది ప్రజ్ఞ మీ ఇద్దరిని ఏదో తిట్టి వెళ్ళింది, కానీ అదేంటో నాకు సరిగా వినిపించలేదు. పైగా తను ఇంత రాత్రిపూట ఒంటరిగా ఎక్కడికి వెళ్ళింది? అర్ధరాత్రి పూట నువ్వు మా బుర్రలు పాడు చేయొద్దు, నీ నిద్ర పాడు చేసుకోవద్దు. నువ్వు వెళ్ళి నిద్రపో. ఎలా నిద్రపోను? నాకు ఇప్పుడు నిద్ర మొత్తం పోయిందిగా. మీ ఇద్దరికి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి? మీరు నాకు ముందే చెప్పాల్సింది కదా. అయినా మీరు బయటకు వెళ్లి గొడవ పడి ఉండాల్సింది, లేకపోతే నెమ్మదిగా అరుచుకుని ఉండాల్సింది. నాకు మీరు ముందే చెప్పుంటే అప్పుడు నేను చెవుల్లో దూదులు పెట్టుకుని ప్రశాంతంగా పడుకునేదాన్ని. చెవులలో కాదు, దూది నోట్లో పెట్టుకో. అలాగే మమ్మల్ని ఒంటరిగా వదిలే. చూస్తుంటే ప్రజ్ఞ చాలా గట్టిగానే డోస్ ఇచ్చినట్టుంది వీళ్ళిద్దరికి. ఏదో ప్రత్యేకత ఉందా ప్రజ్ఞలో. నేను కూడా అచ్చు అలాగే అవ్వాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఇద్దరిని ఒంటరిగా వదిలిపెట్టను. అంటే నా ఉద్దేశం, మీరిద్దరేదో సమస్యలో ఉన్నారు కదా, కంగారుగా కనిపిస్తున్నారు. మరి నేను మీ ఇద్దరిని ఇలా ఎలా వదిలేసి వెళ్ళిపోగలను? అర్జెంటుగా ప్రాబ్లం తెలుసుకోవాలి కదా నువ్వు. మా ఇద్దరి ప్రాబ్లం ఏంటో తెలుసా? అది నువ్వే. ఒకవేళ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోయావనుకో ఆటోమేటిక్ గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దయచేసి ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. అలాగేలే, వెళ్ళిపోతాను. మీరిద్దరే ఉండండి, ఏడుస్తుండండి. ఇక్కడే నిలబడి తర్వాత మళ్ళీ ఇలా అనకండి, వైశాలి వదిన కళ్ళు తుడవడానికి కూడా రాలేదే అని. వెళ్తున్నాను. కాసేపు నేను నా భర్త గురించి ఆలోచించేసరికి ఇంటి విషయాలేవీ తెలియకుండా పోయాయేంటి? ఏదో జరుగుతోంది ఇంట్లో. పెళ్లి ఆగిపోవడం, అంతేకాకుండా ప్రజ్ఞ వీళ్ళిద్దరినీ తిట్టి వెళ్ళడం. వైశాలి, ఏం జరుగుతోంది? నువ్వు అదంతా తెలుసుకోవాలి కదా. ఈ ఆపరేషన్ ఇంకా ఎందుకు మొదలు పెట్టలేదు? ఎంతసేపు పడుతుంది? సీనియర్ డాక్టర్ ఇంతవరకు రానేలేదు.
ఆయన వచ్చిన తర్వాత మేము ఆపరేషన్ మొదలు పెట్టగలం. కానీ ఆయన రాలేదంటే మీరు ఆపరేషన్ చేయరా? చూడండి, మీరు అర్థం చేసుకోవట్లేదు. మాకు మొత్తం అర్థమైంది. చూడండి, మీ డాక్టర్ ఏమి విఐపి కాదు. మేము ఆయన వచ్చి రిబ్బన్ కట్ చేయమని అడగటం లేదు. అరే, ఇది ఆయన డ్యూటీ. ఆయన ఎందుకు టైంకి రావట్లేదు? చూడండి, మీరు మర్యాదగా మాట్లాడండి. మీరు మీ పనిని సరిగ్గా చేయండి. డాక్టర్ గారిని పిలవండి. చూడండి, ఆయన చాలా క్వాలిఫైడ్ ఇంకా బిజీ డాక్టర్. ఇలాంటి చిన్న చిన్న వాళ్ళని ఆయన చెక్ చేయరు కూడా. ఏ లేని వాళ్ళంటే వాళ్ళ ప్రాణాలకు విలువ ఉండదా ఏంటి? లేకపోతే మీ డాక్టర్ గారి డిగ్రీ విలువ ఒకరి ప్రాణం కంటే ఎక్కువ? మీరు డాక్టర్ గారిని త్వరగా రమ్మనండి, లేకపోతే ముందు ముందు ఆయన ఎవరికీ ఆపరేషన్ చేయకుండా చేస్తాను. మేము ఆయనకి ఫోన్ చేశాము. నాకు ఆయన నెంబర్ ఇవ్వండి, నేను ఆయనతో మాట్లాడతాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు ఆయన నెంబర్ ఇవ్వండి. నానమ్మ ఆయన ఫోన్ ఎత్తడం లేదు, కానీ మీరేం కంగారు పడకండి. మీరు నాకు ఆయన అడ్రస్ ఇవ్వండి. దానికి ఆయన పర్మిషన్ కావాలి. మీరు నాకు ఆయన అడ్రస్ ఇవ్వండి, లేకపోతే ఈ హాస్పిటల్కి ఉన్న పర్మిషన్స్ అన్ని నేను క్యాన్సిల్ చేయించేస్తాను. నర్స్, ఆయన కార్డు తీసుకురారా. నానమ్మ మీరేం టెన్షన్ పడకండి. ఈ డాక్టర్ ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నేను ఆయన్ని తీసుకొస్తాను. బావగారు, నేను నానమ్మని ఎప్పుడు ఇలా ఎడవటం చూడలేదు. పెద్దమ్మకి నయమైపోతుంది కదా. అమ్మమ్మ, అమ్మమ్మ మీరెందుకు ఏడుస్తున్నారు? నేనున్నాను కదా. నేను అలా ఆంటీ గారికి ఏమీ కానివ్వను. మీరు నా రాక్ స్టార్ అమ్మమ్మ కదా. అందుకే ప్లీజ్ ఏడవకండి. మీరు ఏడుస్తుంటే చూడడానికి బాగాలేదు. అంతా నేను చూసుకుంటాను కదా. డాక్టర్, నర్సెస్ ఎక్కడున్నారు అందరూ? ఈ హాస్పిటల్ ఓనర్ ఎక్కడ? నేను అతనితో మాట్లాడాలి వెంటనే. హాస్పిటల్ నడుపుతున్నాడా లేకపోతే ధర్మసత్రాన్న? ఒక పేషెంట్ తన ప్రాణాలతో పోరాడుతోంది, కానీ మీరు ఎవరు కొంచెం కూడా పట్టించుకోవట్లేదు. పార్టీ జరుగుతోంది ఇక్కడ ఏమన్నా? డూ యు నో హూ యామ్ ఐ? మీకు తెలుసా లోపల ఎవరైతే ఉన్నారో ఆవిడ నాకు ఏమవుతారో? ఆవిడ నాకు తల్లి లాంటి వారు. ఒకవేళ మరో 10 నిమిషాల్లో మీ సో కాల్డ్ సీనియర్ డాక్టర్ రాలేదంటే గనక నేను ఈ హాస్పిటల్కి ఎలాంటి పరిస్థితి తీసుకొస్తానంటే ఇక్కడ మనుషులు కాదు కదా, జంతువులు కూడా రావు. ఆ తర్వాత మీరు ఆడుకోవాలి డాక్టర్ డాక్టర్ అంటూ. 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఒకవేళ 10 నిమిషాల్లో ఆపరేషన్ మొదలవ్వలేదనుకో, అప్పుడు నాకంటే చెడ్డవాడిని మీరు ఎక్కడ చూడలేదు. ఇంకా ఏంటి నిలబడి చూస్తున్నారు? కమాన్ హరి అప్, మీరు నాతో పడండి.